ప్రభుత్వంలో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం, పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదం లభించడం చరిత్రాత్మకమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే వైఎస్ జగన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. నంద్యాల పట్టణంలోని తెలుగు గంగ ప్రాజెక్ట్ కార్యాలయంలోని తెలుగు గంగ ప్రాజెక్ట్ చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు గంగ ప్రాజెక్ట్ చైర్మన్ సంజీవ్ కుమార్ రెడ్డితో కలిసి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి అని పేర్కొంటూ రాజధానికి చట్టబద్ధత కల్పించడం, పార్లమెంట్లో వైసీపీకి మినహా అన్ని పార్టీలు మద్దతు తెలపడం, పార్లమెంట్లో ఆమోదం లభించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర విభజన అనేక అప్పులతో జరిగిందని, రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయామని, అమరావతిలో రాజధాని పెట్టాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నప్పుడు జగన్ అమరావతికి మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పారన్నారు. 30,000 ఎకరాల అవసరం అనుకున్నప్పుడు అక్కడ రైతుల భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్వుల పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడ కూడా ఈ 3 రాజధానులు లేవు. అటువంటిది ఒక రాజధాని కట్టుకోవడానికే మనకి లోటు బడ్జెట్తో డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటాయి. ఈయన 3 రాజధానులు కట్టిస్తాడంట. 3 రాజధానుల పేరు మీద 3 ముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని విభజన చేసి ఆల్రెడీ ముక్కలైన రాష్ట్రాన్ని ఇంకా 3 ముక్కల ఆటలు ఆడి రాయలసీమ ప్రాంతం వాళ్ళని మోసం చేసి అమరావతి రైతుల భూమి ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి విశాఖపట్నంలో కబ్జాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏ ప్రాంతం వాళ్ళు కూడా సంతోషంగా లేకుండా చేస్తున్నాడు. మరి అదే విధంగా మొన్న రాజధానికి చట్టబద్ధత అమరావతికి ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగితే దాని గురించి ఒక్క వైసీపీ నాయకుడు దీని గురించి స్పందించారు. దీని గురించి ఒక్కరు మాట్లాడరు. ఇంకా మొన్న నేను ఇందాక పేర్నేని నాని గారిది ప్రెస్ మీట్ చూసా. ఆయన అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా గొప్ప పనులు చేస్తాము. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఒక హైకోర్టు కట్టినాడు, ఒక అసెంబ్లీ కట్టినాడు, 2-3 బిల్డింగ్లు కట్టినాడు, కొన్ని రోడ్లు వేస్తున్నాడు. దీనికా రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? సరే, మేము అన్నే చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? పోలవరం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎంత ఖర్చు పెట్టారు? ఏమీ లేదు, అన్ని సున్నా. ఏమి వీళ్ళు ఖర్చు పెట్టారంట, వీళ్ళు అభివృద్ధి చేయరంట. కానీ మేము ఎందుకు తక్కువ చేశామని చెప్పి మా మీద ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. విశాఖపట్నంలో కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆయనకి రాయలసీమలో కూడా ఇల్లు ఉంది. అంటే ఈయనలాగా మిగతా ప్రజలందరూ కూడా 3 ఇల్లు కట్టుకోవాలంటనా? రాజధాని 3 ఉంటే. ఈ రోజు రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోదట్టుగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము కేంద్రంలో కేబినెట్ ఒప్పుకొని ఇప్పుడు లోక్సభలో చర్చ, తర్వాత రాజ్యసభలో చర్చ, ఆ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తీసుకొని బయటికి వస్తే తెలుగు వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రము ప్రజలందరూ కూడా వచ్చే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ రాజధాని ఏదంటే ఒకరి పక్కన ఒకరు చూసుకొని ఏది చెప్పాలో అర్థం కాదు. కర్నూలు చెప్పాలా, విశాఖపట్నం చెప్పాలా, అమరావతి చెప్పాలా, ఏది చెప్పాలో అర్థం కాల. కానీ ఇప్పుడు గర్వంగా మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకోదట్టుగా ఈరోజు మేము చర్యలు తీసుకున్నాం. అంతేకాదు, ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ ఇంకోటి ఏదైనా ఉందంటే, పరిశ్రమలు ఏదైనా వచ్చి అమరావతిని డెవలప్ చేయాలంటే, ఏదైనా హోటల్ కట్టాలన్నా, ఇన్స్టిట్యూట్స్ పెట్టాలన్నా, పెద్ద పెద్దవి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే కూడా ఇది బాగానే ఉంది, మేము పెడతాము. రాజకీయ కోణం పక్కన పెడితే పరిశ్రమలు పెట్టడానికి మేము వచ్చిన వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పొరపాటున వాళ్ళు వస్తే రాజధాని మారుస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. మళ్ళీ రాజధాని జోలికి ఎవరు పోకుండా, మళ్ళీ ప్రజల జీవితాలతో, ప్రజల నిర్ణయాలతో ఆడుకోకుండా ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ నిర్ణయం తీసుకొని చట్టబద్ధత ఇవ్వడమే కాకుండా కేంద్రాన్ని ఒప్పించి ఈరోజు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం జరిగి బయటికి వస్తే మాత్రము ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఈ తుగ్లక్ లాంటి పరిపాలన మళ్ళీ పొరపాటున కూడా రాదు.
రాకుండా చేస్తాము. కానీ ఒకవేళ వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజధాని కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాయలసీమనే చూసుకుంటే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి పాలాభిషేకాలు చేస్తున్నారు. హైకోర్టు కాదు కదా, బెంచ్ కూడా ఇవ్వలేకపోయినారు. మేము ఫస్ట్ నుంచి మా స్టాండ్ బెంచ్ మేము అప్రూవ్ చేయడం జరిగింది. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.